మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో ఉన్న ఆత్మీయ సత్యాలు మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతున్నాను, మీరు బైబిల్ చూడండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుడి పరిశుద్ధ లేఖనమును మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే కనుక దేవుని వాక్యములో మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనం యేసుక్రీస్తు యొక్క ఆ జీవాన్ని మనకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. అంటే ఆయనలో జీవముండెను అనే మాట మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తోంది. ఆయనలో జీవముండెను. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో పునరుద్ధానమును జీవమును నేనే అనేది మనకి కనిపిస్తోంది. యేసుక్రీస్తు ఆయన అంటే ఎవరు? ఎప్పుడు బైబిల్లో మనం చూసిన ఆయన అంటే యేసుక్రీస్తు. ఆయనలో ఏముంది? జీవము, జీవము అనేది ఉంది. ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. అంటే ఆయనలో ఏముంది? జీవము, జీవము ఉంది. మరి ఆ జీవాన్ని ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న జీవాన్ని మనకు దేవుడిచ్చాడు, ప్రభు ఇచ్చాడు. మరి మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు అనే ఈ మాట మనం చూస్తే మనకు ఆ జీవము ఎలా వచ్చింది, ఎలా వస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే ఆ జీవము మనకు ఎలా వస్తుంది అని అంటే యేసుక్రీస్తు ద్వారానే ఆ జీవము మనలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం వాక్యాన్ని గమనించినట్లయితే యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము 36వ వచనం చదవండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఆగండి ఆగండి ఆగండి. ఈ జీవము మనకి ఎలా వస్తుంది? మీరు చదివారు కదా, ఇంక దానికి నేను ఎక్స్ప్లెనేషన్ చేసేది ఏం లేదు అక్కడ, ఎందుకంటే చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది అక్కడ. ఎలా వస్తుంది ఆ జీవం మనలోకి? కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఇంకా ఇంకొక వచనం కూడా ఉంది బైబిల్లో, చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. చూడండి, ఈ జీవం మనలోకి ఎలా వచ్చింది అనేది మనం ఆలోచిస్తున్నాం. బైబిల్లో నుండి కొన్ని వాక్యాలు ఆధారంగా మనం ఆలోచన చేస్తున్నాం. హల్లెలూయా. ఈ జీవం మనలోకి ఎలా వచ్చింది? దేవుని కుమారుని అంగీకరించిన వాడే జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తును అంగీకరించిన వాడు జీవము గలవాడు అనేది మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక మాట ఉంది బైబిల్లో, చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనములో ఒక మాట ఉంది. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు
రానొల్లరు. అంటే ఇక్కడ దీన్ని మనం వేరే రకంగా చెప్పాలంటే, నా యొద్దకు వచ్చిన వారికి జీవము కలుగును అనేది మనం చెప్పుకోవచ్చు. అంతే కదా. మీరు నా యొద్దకు రానొల్లరు అని ఆనాడు యూదులను ఇశ్రాయేలీలను దేవుడు మాట్లాడాడు, యేసయ్య మాట్లాడాడు. అయితే మీకు జీవము కలుగునట్లు నా యొద్దకు రానొల్లరు అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాడికి జీవము కలుగును. మనం గమనిస్తే కనుక ఈ జీవము మనకి కలగాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఈ జీవము మనకి కలగాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఈ జీవము మనకి కలగాలంటే యేసుక్రీస్తును మనము అంగీకరించాలి. ఈ మూడు విషయాలు కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు అనే మాటలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఈ జీవమునకు మూల ఆధారము ఎవరు అంటే యేసు ప్రభువే. మనం కలిగి ఉన్న జీవము. ఏమండి, ఇది జీవము అంటే ఏంటండి? జీవము అంటే బైబిల్లో ఉన్న నిర్వచనాలు మనం చూస్తే క్రొత్త జన్మ. ఎవడైనా క్రొత్తగా జన్మించాలి అంటే వాడు నీటిలోను ఆత్మ మూలముగాను వాడు బాప్తిస్మము పొందవలె. జీవము అనేది నూతన స్వభావము. ఈ జీవం అనే దానికి డెఫినేషన్, నిర్వచనాలు: నూతన స్వభావము, నూతన హృదయము, నూతన స్వభావము. అంతేకాదు జీవము అనే దానికి నిత్య జీవము. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి భూమి మీదే మారు మనసు పొందుతాడు, భూమి మీదే తన జీవితాన్ని మార్చుకుంటాడు, భూమి మీదే తను క్రీస్తు సాక్షిగా మారతాడు. అయితే నిత్య జీవము అనేది ఉందో చూసారా? ఆ నిత్య జీవం అనేది ఒక విశ్వాసి భూలోకములో తన విశ్వాసాన్ని ప్రారంభిస్తాడు, తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఎక్కడ? భూమి మీద ప్రారంభిస్తాడు. అది ఎక్కడ ముగిస్తాడు అంటే పరలోకం చేరిన తర్వాత ముగిస్తాడు అది. హల్లెలూయా. అంటే మన ప్రయాణము భూమి మీద ప్రారంభించబడుతోంది, మన ప్రయాణం పరలోకం వైపు కొనసాగుతోంది. దాని నిత్య జీవము. ఆ నిత్య జీవములో మనం చేరే వరకు ఈ ప్రయాణమును కొనసాగించాలి. ఈ నూతన స్వభావాన్ని మనం కాపాడుకోవాలి. ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని మనము కలిగి జీవించాలి. అదనమాట సంగతి. మరి ఇదంతటికీ కారణము, మూలము ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, యేసుక్రీస్తును అంగీకరించినవాడు, యేసుక్రీస్తునందుకు వచ్చినవాడు. చాలామంది వస్తారు కానీ ఆయన అంగీకరించరు కదా. వస్తారు. ఒక ఆయన వచ్చాడు, ప్రభువా నాకు నిత్య జీవం కావాలి, నన్ను ఏం చేయమంటావు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మరి ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొద్దువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి నువ్వు పేదలకు పంచిపెట్టి తిరిగి నా యొద్దకు రమ్మన్నాడు. మరి అతను వ్యసనపడుచు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నిత్య జీవాన్ని పొందలేరు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనను అంగీకరించాలి. అదే అనమాట. అతడు అంగీకరించలేదు. ఏమంటే క్రీస్తు కంటే ధనమే గొప్పదనుకొని వెళ్ళిపోయాడు. క్రీస్తు కంటే ధనమే ఎక్కువ అనుకొని ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. నిత్య జీవం పొందాలని వచ్చాడు కానీ దాన్ని పొందలేకపోయాడు. అంటే ఆయన దగ్గరికి రావడమే కాదు, ఆయనను విశ్వసించాలి, ఆయనను అంగీకరించాలి. అంగీకరించడం ఏంటంటి? దేవుని పిల్లరా, క్రీస్తును ధరించుకొనుట. హల్లెలూయా. క్రీస్తును ధరించుకొనుట. మనం ఎలాగైతే ఈ వస్త్రాన్ని ధరిస్తున్నామో మనం క్రీస్తును ధరించుకోవాలి. ప్రియా దేవుని పిల్లరా, ఇది క్రీస్తు మన జీవమునకు మూలమై ఉన్నాడు. ఇంకో మాట ఏంటంటే క్రీస్తు మన జీవమునకు భద్రత అయి ఉన్నాడు. హల్లెలూయా. మనం పొందుకున్నామే జీవము, ఆ జీవానికి భద్రత ఎవరంటే యేసుక్రీస్తే. మళ్ళీ దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన జీవమునకు మూలము ఆయనే,
ఆ జీవమునిచ్చింది ఆయనే. ఆ ఇచ్చిన జీవమునకు భద్రతను కల్పించేవాడు కూడా ఆయనే. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవులారా, ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని మనము దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. చూడండి, ఆ కొలస్సీలకు రాసిన పత్రికలోనే 3వ వచనం చదవండి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవమునకు భద్రత ఎవరు అంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. ఎందుకండి భద్రత అంటే, దేవుడు నిన్ను పిలిచాడు కనుక అంతము వరకు నిన్ను కాపాడే బాధ్యత ఆయనదే. తెలుసా మీకు? మిమ్మలను కాపాడే బాధ్యత ఆయనదే. మిమ్మలను సంరక్షించే బాధ్యత ఆయనదే. మీరు ఇప్పుడు చూడండి, మనం బిడ్డలను కంటున్నాం, వాళ్ళు ప్రయోజకులు అయ్యే వరకు వాళ్ళని కాపాడే బాధ్యత ఎవరిది? బిడ్డలను కంటున్నాం, వారిని కాపాడే బాధ్యత ప్రయోజకులు. అదేదో జాబు చదువుకొని జాబు వచ్చే వరకు లేదా పెళ్ళయ్యే వరకు వాళ్ళని సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. కోడి ఏమండి తన పిల్లలు పెట్టింది, అవి పెరిగే వరకు బాధ్యత ఎవరిది? తల్లిదే. అర్థమైందా? మీకు అర్థం అవడానికి చెబుతున్నాను ఇవన్నీ. యేసుక్రీస్తు మనకు భద్రత ఏంటండి, భద్రత అంటే ఏంటండి అని చాలామంది ఒకవేళ అర్థం కాకపోతే చెబుతున్నా. ఏమండి, బైబిల్ ఏముంది? కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్టుగా నేను మిమ్ములను నా రెక్కల కింద కాపాడుచున్నాను. ఎందుకు? మీకు భద్రత నేనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ ఆత్మీయ సత్యాన్ని మనం యాకోబు జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానంలో మనం చూడగలుగుతాం. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆదికాండము 28:15. ఇక్కడ యాకోబు తన అన్నయ్య అయిన ఏశావుని మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మరి అన్నకు భయపడి ఆ రాత్రి పారిపోతున్నాడు. పారిపోతూ మరి అక్కడ బయర్షెబా అరణ్యంలోనికి వచ్చినప్పుడు మరి చాలా పొద్దుగూకిందంట. అక్కడ ఆ రాత్రి మరి ఒక రాయి తీసుకొని ఆ రాయిని తలగడగా చేసుకొని అక్కడ నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఒక దర్శనం కలిగింది అక్కడ. ఆ దర్శనంలో మరి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో ఏమంటున్నాడండి? అదేంటి? సెక్యూరిటీ. అర్థమైందా మీకు? సెక్యూరిటీ అంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో ఏం చేస్తాడు దేవుడు? చెప్పట్లే ఎవరు? కాపాడడం అంటే బస్సు దిగుతుంటే మనకి ఎదురు దెబ్బ తగలకుండా కాపాడడం కాదు. అది కూడా ఉంది. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఇవన్నీ మామూలేనండి. బస్సు దిగుతున్నట్టు ఎదురు దెబ్బలు తగలటాలు, ఏమండి ఈ బస్సు ఎక్కుతుంటే కొంచెం జారిపోవడాలు, ఇవన్నీ మామూలే. కానీ దేవుడు కాపాడతానన్నది ఏంటో తెలుసా? నీ తరతరములకు నువ్వు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా నిన్ను కాపాడతాడు ఆయన. అది దేవుడు ఇక్కడ ఇస్తున్న వాగ్దానం. మరి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడా? ఇశ్రాయేలు తరతరములకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడా? హల్లెలూయా. అది అందుకొరకు నిన్ను కాపాడతాను నేను. నువ్వు తరతరములకు శోభాయమానముగాను శోభస్కరముగా నిన్ను ఉంచుతాను నేను. హల్లెలూయా. నిన్ను చేస్తాను నేను, అప్పటి వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునికి నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను.
ఇది సెక్యూరిటీ, దేవుడు ఇచ్చేటటువంటి భద్రత అది. హల్లెలూయా. దేవుడు నాతో ఉండగా ఇంకా నాకేం కావాలి చెప్పండి? దేవుడు నాతో ఉన్నాడు, ఇంకా నాకేం కావాలి? ప్రభు ఎన్ని వాగ్దానాలు చేశాడు తెలుసా బైబిల్లో? కానీ నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు చెప్పండి 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 నువ్వు జలములలో వెళ్ళినప్పుడు నువ్వు మునిగిపోవు, ఆ జలములు నిన్ను ముంచివేయ జాలవు, అవి నీ మీద పొర్లి పారవు. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చజాలదు. దేవునికి స్తోత్రం. అందుకే కదా ముగ్గురు భక్తులు ఏమన్నారు? ఆ సెక్యూరిటీ దేవుడు ఇవ్వకపోతే ఆ మాట అనేవాళ్ళ చెప్పండి? ఆ సెక్యూరిటీ అనేది దేవుని దగ్గర మనకు లేదు, మన దేవుడు అంత నమ్మదగిన వాడు కాదు అనుకోండి. ఏమండి? ఆపదలో విడిచిపెట్టే దేవుడు అనుకోండి, ఆపదలో మనల్ని మర్చిపోయే దేవుడు అనుకోండి. అంత ధైర్యంగా చెప్పగలరా వాళ్ళు? చెప్పేవాళ్ళు కాదు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు నమ్మదగిన వాడు. 91వ కీర్తనలో ఎంతో అద్భుతంగా ఆయన వాగ్దానాలు కనిపిస్తాయి మనకి. వేట కాని ఊరిలో నుండి ఏం చేస్తాడంట ఆయన? వేట కాని ఊరిలో నుండి విడిపిస్తాడు నిన్ను. హల్లెలూయా. అలాగే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఇదంటే ఏంటి? లైఫ్ సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ ఎవరిస్తున్నారు నీకు? యేసు క్రీస్తు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందినటువంటి ఆ జీవమునకు భద్రత ఎవరిస్తున్నారంటే యేసు ప్రభు ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు? 5వ వచనంలో ఏమన్నాడు? 4-5 వచనం, ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. చూసారా? 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమునో. ఏంటండి ఇదంతా ఏంటి? ఇదంతా ఏంటండి? దేవుడు మనకిస్తున్నటువంటి భద్రత. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మన కోసం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మన భద్రత కోసం. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఉంచాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రతి చిన్న విషయానికి మనం భయపడవలసిన అవసరమో లేదు. చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏమండి? జ్వరము వస్తుంది, పోతుంది. జలుబు వస్తుంది, పోతుంది. కడుపుల నొప్పి వస్తుంది, పోతుంది. తలనొప్పి వస్తుంది, పోతుంది. ఈ చిన్నటికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవము ఎవరిలో భద్రపరచబడి ఉంది? యేసు క్రీస్తులో భద్రపరచబడి ఉంది. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. మన జీవము దేవుని యొద్ద క్రీస్తులో భద్రపరచబడి ఉంది. పౌలు ఎన్ని దెబ్బలు తిన్నా సరే భయపడలా. మీరేం చేస్తారన్నాను. అందుకే స్తెఫను ఎన్ని రాళ్లతో కొట్టినా భయపడలేదు. ఎందుకంటే నా జీవము క్రీస్తులో దాచబడి ఉంది. హల్లెలూయా. అందుకే అపోస్తులు 12 మంది కూడా ఏమండి సిలువ వేయబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, శిరచ్ఛేదనము చేయబడ్డారు. అయినా సరే వాళ్ళు ఏమన్నారు తెలుసా? శరీరమును చంపు వారికి భయపడక ఆత్మను శరీరమును అగ్నిలో త్రోయువానికి భయపడుడి. వాళ్ళు చేసేది ఏంటి? శరీరాన్నే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మను వాళ్ళు ఏం చేయలేరు. అంటే మనం ఆలోచించేది ఏంటంటే, ఏమండి ఈ శరీరంలో ఎన్నో దెబ్బలు, ఎన్నో బాధలు అన్నీ వస్తున్నాయి కదా అని అనుకుంటారు చాలామంది. ఈ శరీరానికి ఎన్నో వస్తున్నాయి కదా అని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ నీ ఆత్మను ఎవడో టచ్ చేయలేడు.
యోబుతో సైతానుతో దేవుడు ఏమన్నాడు యోబు విషయంలో? అతను ప్రాణము మాత్రము ముట్టుకొనవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతన్ని ఏమన్నా చేసుకో, నీ చేతికి అప్పగిస్తున్నాను, ఏమన్నా చేసుకో. యోబు ఆస్తి, కుమారులు అన్నీ నీ ఇష్టం, తీసేసుకో, కానీ అతని ప్రాణమును ముట్టుకొనవద్దు. సైతానికి ఆజ్ఞాపించాడు దేవుడు. అదే జీవము యొక్క భద్రత. హల్లెలూయా. పోయినాయి అన్నీ మళ్ళీ వచ్చేసినాయి. ఏమండి, ఎలా పోయినాయో అలాగే వస్తాయి. నా ఆస్తి పోయింది, నా ఆస్తి పోయింది, నా ఆస్తి పోయిందని ప్రాణం తీసుకుంటారు చాలామంది. ఏమండి, నన్ను భార్య ఏదో అందో, లేకపోతే భర్త ఏదో అన్నాడో చాలామంది ప్రాణాలు తీసుకుంటారు. ఏమండి, అర్థం చేసుకోండి. మరి యోబు భార్య విడిచి వెళ్ళిపోయింది, యోబును విడిచి వెళ్ళిపోయింది యోబు భార్య. మళ్ళీ వచ్చిందా లేదా? ప్రియ దేవుని పిల్లరా, యోబుకు దేవుడిచ్చినటువంటి భద్రత దేని కొరకు మనము ఊరకనే చింతిస్తుంటాం. ఏమండి, ప్రభు యేసు ఏమన్నారో తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఎలా జీవిద్దామా, ఎలా బ్రతుకుదామా, దీనికోసమా మనం చింతించేది? మన సంతోషం ఏంటో తెలుసా? ఇవన్నీ లోకస్తులు చింతిస్తారు. ఎందుకు? వాళ్ళకి జీవము లేదు, వాళ్ళకి క్రీస్తు లేడు, వారిలో జీవము లేదు. కానీ దేవుడు మనకి జీవము ఇచ్చాడు క్రీస్తు ద్వారా. వాళ్ళకి మనకి ఒకే చింత. క్రీస్తును ఎరిగిన మనము కూడా దాని కొరకే చింతిస్తే వారికి మనకేంటి తేడా? అందుకే యేసు ప్రభు అన్నారు, అన్యులు వీటి కొరకు చింతిస్తారు, కానీ మీరు చింతించవద్దు. హల్లెలూయా. మీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది. ఏమండి, దాచబడి ఉంది. ప్రభు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి, నా సెలవు లేనిదే వాటిలో ఒక్కటి కూడా. అయ్యయ్యో, మరి రోజు దువ్వుకునేటప్పుడు చాలా రాలిపోతున్నాయి కదండి, అవునా కాదా? అవునా కాదా? అది కూడా దేవుని చిత్తమే తెలుసా? నువ్వు దూకునేటప్పుడు ఆ తల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి దువ్యాన్లో కంటే, అది కూడా దేవుని చిత్తమే. ఆ దేవుని చిత్తములోనే జరుగుద్ది ప్రతీది కూడాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పక్షంగా అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అని చెప్పడానికి అలంకార రూపంగా వాడబడిన పదం అది. అంత దేవుడు ఎంత భద్రత ఇస్తాడో నీకు అని చెప్పడానికి వాడబడిన పదం అది. అది అలంకార రూపం. అంటే దేవుడు నీ ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో. ఏమంటే కోడి తన పిల్లలను ఏమంటే అక్కడక్కడక్కడక్కడ ఈ వేరుకు తింటూ ఉంటాయి. పైన ఆకాశంలో ఆ గ్రద్ద తిరుగుతూ ఉంటుంది. ఎవరు గమనిస్తారు? తల్లే గమనిస్తుంది. ఆ పిల్లలకేం తెలుసు పాపం? తెలియదు. తల్లి గమనిస్తుంది. తల్లి సిగ్నల్ ఇచ్చేస్తుంది, పిల్లలకి సిగ్నల్ ఇచ్చేస్తుంది. రెక్కలు ఇలా చాపుతుంది, అవి పరిగెత్తుకొచ్చి ఆ రెక్కల కిందకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఆ రెక్కలు అలా కప్పేస్తుంది. ఇక వాటిని ఏమీ చెయ్యలేదు. ఎంత క్షేమంగా ఉంటాయో అవి. ఆ భద్రత క్రీస్తులో దేవుడు మనకిచ్చాడు. ఇంకో మాట ఉంది బైబిల్లో, అద్భుతమైన మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నడూ
నశింపవు. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. నీకు ఇంకేం భద్రత కావాలి? అంతకంటే ఏం వాగ్దానం కావాలి నీకు? నువ్వెవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావు. ఆయన హస్తాలలో ఉన్నావు. నువ్వు చూడు, మన అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నావు. నువ్వెవరి చేతిలో ఉన్నావు అంటే దేవుని చేతిలో ఉన్నావు. ఆ దేవుని చేతిలో ఉన్న నిన్ను ఎవడో అపహరించలేడు, ఎవడో దొంగిలించలేడు. ఏమండి, దేవునికి ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో చూడండి. నువ్వు దేవుని చేతిలోకి ఉన్నావు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వెన్నడూ కూడా నశించకుండానట్లు దేవుడి వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లరా, నువ్వు దేవుని చేతిలో భద్రపరచబడి ఉన్నావు. నేల రాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకొండ దాచావు. నేల రాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అందకొండ దాచావు. నీరెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చెంతనే నీ పరవశించాలని నువ్వున్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్న ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవులారా, ఇంకో మాట ఉంది చూడండి. ఇక్కడ 10వ అధ్యాయము 10వ వచనములో, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట వినండి. యేసుక్రీస్తు మనకి జీవమును ఇస్తాడు, అది సమృద్ధిగా ఇస్తాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? జీవము సమృద్ధిగా ఇవ్వడం అంటే ఏంటి? దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అదే సమృద్ధి అంటే. దేవుడు నీకు ఇచ్చే జీవము నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుడు నీకు ఇచ్చే జీవము నీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఆశీర్వాదమే. అంటే దేవుడు యోసేపును బట్టి పొతీఫరు గృహాన్ని ఎలా దీవించాడో, దేవుడు లోతును అబ్రహామును బట్టి లోతును ఎలా దీవించాడో, దేవుడు అనేకులకు దీవెనగా నిన్ను ఉంచుతాడు ఆయన. అది సమృద్ధిగా ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. అరాకొర ఆశీర్వాదం కాదు ఆయన ఇచ్చేది, అరాకొర ఆశీర్వాదం కాదు, అది సమృద్ధి అయిన ఆశీర్వాదము. దేవుని కలిగి ఉన్నవాడు ఎంత ధన్యుడండి, ఎంత ధన్యుడో చూడండి. ప్రియదేవులారా, మనకి ఏమీ అంత సంతోషము మనం అనుభవించలేకపోతున్నాం, ఎందుకో తెలియదు. కానీ ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. అందుకే పౌలు అంటాడు, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మన ఆనందం అందు ఈ లోకంలో వెతుక్కుంటున్నాం మనం. మన ఆనందం ఈ లోకంలో వెతుక్కుంటున్నాం మనం. మరి కొలసి ఫస్ట్లో ఏమన్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెదకండి. అక్కడ క్రీస్తు ఎంత చక్కగా ఉన్న ఈ మాటలు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటిని మీరు వెదకవద్దు. మీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోవద్దు. ఎందుకనగా మీరు పైనున్న వాటినే వెదకాలి. ఎందుకు అక్కడ వెదకాలండి? మన జీవము క్రీస్తులో భద్రపరచబడి ఉన్నది. ఎంత అద్భుతమైన ఆనందం! పౌలు అంటాడు, ఆనందించండి ప్రభువునందు. నేను మరలా చెప్పొదును, మీరు ఆనందించండి, దేవునిలో ఆనందించండి. మీరు మీ ఆనందము దేవునిలో ఉండాలి, మీ సంతోషము దేవునిలో ఉండాలి. ఎందుకంటే ఆయన యందు మనము భద్రపరచబడి ఉన్నాము. ఆయన ఇచ్చే సమృద్ధి జీవము మనలో ఉంది. హల్లెలూయా.
అది ఎవడు ఎన్నడూ అపహరించలేడు. నిజంగా యేసుప్రభు అన్నారు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. అంటే ద్రాక్షావల్లి తీగలు అంటే దాని అర్థం ఏంటి? కొమ్మ మొదలు. ఈ కొమ్మ ఈ చెట్టుకి అంటు కట్టబడి ఉండాలి. ఆ చెట్టులో ఉన్న సారము ఎక్కడికి వెళ్ళాలి? ఆ కొమ్మలోకి వెళ్ళాలి. మనం అంటు కట్టబడితే ఆ సారము మనలోకి వస్తుంది. హల్లెలూయా. మనం దేవునిలో అంటు కట్టబడి ఉంటే ఆ సంతోషం మనలోకి వస్తుంది. ఆ దేవునిలో అంటు కట్టబడి ఉంటే ఆ సమృద్ధి మనలోకి వస్తుంది. దేవునిలో అంటకట్టబడి ఉంటే ఆ ఫలభరితమైన జీవితం మనలోకి వస్తుంది. మనం అంటు కట్టబడి ఉండాలి అనేది దేవుని చిత్తం. అది హల్లెలూయా. నాకు వేరయ్యుండి వీరేమియో చెయ్యలేరు. నిజంగా దేవునిలో ఉండడం ఎంత సంతోషం, ఎంత ఆనందం. ప్రియ దేవుని పిల్లలారా, ఎవడు వాటిని అపహరించలేడు. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉంది, దాచబడి ఉంది. హల్లెలూయా. ఎవడు కూడా మనల్ని టచ్ చేయలేడు. ఏది కూడా మనల్ని టచ్ చేయలేదు. దేవుడు మనకి ఆయన కాపుదలగా ఉన్నాడు. ఒకసారి ఒక మిషనరీ అంట ఆ పక్క గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఒక 4 దొంగలు చూచారంట. చూచి ఈయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఎలాగైనా సరే ఆ డబ్బులు మనం దొంగిలించాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ మిషనరీ వెళుతూ ఒక చెట్టు, బాగా వేసవకాలం అనుకుంటా, ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడన ఆ పక్కన కూర్చొని అలాగా చిన్న కునుగుపాటులాగా కూర్చొని అలా కునుగుపాటులాగా వేస్తున్నాడట. ఈ దొంగలు ఇదే అదను అనుకున్నారు. అనుకొని ఆయన దగ్గరకు రాబోతుంటేనంట 4 ఈ దొంగలు ఆయన మీదకి రాబోతుంటేనంట ఆయన చుట్టూ పరలోక సైన్యము కావలిగా ఉన్నదట. హల్లెలూయా. ఆ దొరగారు వెళ్ళాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ 4 దొంగలు కూడా ఆ మీటింగ్కి వచ్చారట. ఎక్కడో మూలన కూర్చొని ఆయన వాక్యాన్ని విన్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి అన్నారంట, అయ్యా, ఇందాక మీరు చెట్టు కింద ఉన్నప్పుడు మీకు కావలిగా ఉన్నారే వాళ్ళు ఎవరో అని అడుగుతున్నాడంట. హల్లెలూయా. కావలిగా పెట్టుకున్నారే వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారంట. అడుగుతుంటే ఈయన, నేను కావలిగానే, ఎవరో లేరే, నేను ఒక్కడే కూర్చున్నానే. కాదయ్యా, ఎవరో కానీ కావలి ఉన్నారు నీ చుట్టూ. హల్లెలూయా. ఎవరు వాళ్ళండి? ఎవరు వాళ్ళు? ఎలీషా చుట్టూ కావలిగా ఉన్నది ఎవరు? అగ్ని గుర్రములు, అగ్ని రథములు. హల్లెలూయా. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. ఏమండి, ఎంత కాపుదల దేవుడు ఇస్తున్నాడండి. అవి నీ చుట్టూ కూడా ఉన్నాయి. హల్లెలూయా. అవి నీ చుట్టూ కూడా ఉన్నాయి గనకనే మనం క్షేమంగా ఉన్నాం. తెలుసా మీకు? అదే ఒకవేళ అవి చూచే కన్నులు మనకు లేకపోవచ్చు, కానీ అందుకే ఒక ఆయన పాట పాడాడు, నేను చూచు కనులు, నేను చూచు మనసు యేసయ్యా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఇదే ప్రార్థన చేసుకోవాలి కదా. ఇదే ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి. ఏమండి, అన్నము, వస్త్రము, గృహము ఇవన్నీ ఎవరికైనా ఉన్నాయండి. అన్నం లేనివాడు ఎవడు, గృహం లేనివాడు ఎవడు, వస్త్రం లేనివాడు ఎవడు? వాటి కోసమా మనం దేవుణ్ణి అడిగేది? వాటి కోసమే అడిగేది కాదు. ప్రభువా నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి. నేను కన్నులారా చూడాలి. మరి దావీదేమన్నాడు? 17వ కీర్తన లాస్ట్లో ఉంది కదా, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నిజంగా ఇది అండి ఆశ అంటే ఇది.
హల్లెలూయా. మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో ప్రత్యక్షమవుతాం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం క్రీస్తులో దాచబడి ఉన్నాం. అర్థమైందా? ఆయన వస్తున్నప్పుడు సకల పరిశుద్ధులను వెంట పెట్టుకొస్తారంట. హల్లెలూయా. అప్పుడు మనం అందరినీ చూస్తామండి. అబ్రహామును చూచావా? ఎప్పుడన్నా చూచావా? రేపు చూస్తాం. ఎస్, అబ్రహామును చూస్తాం, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరం చూస్తాం. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ యేసుక్రీస్తు వచ్చేటప్పుడంట వారందరినీ వెంట పెట్టుకొని వస్తారంట. వారందరూ ఎక్కడ దాచబడి ఉన్నారు? దేవుని యొద్ద క్రీస్తులో దాచబడి ఉన్నారు. వారిని వెంట పెట్టుకొస్తాడు ఆయన. అప్పుడు వరకు మనం బతికుంటే ఏమండి, అప్పటి వరకు మనం బతికుంటే మనం రెప్పపాటులో మార్పు పొందుతాం. ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడతాం. ఒకవేళ ముందే చనిపోయామనుకోండి, మనము అక్కడి నుంచి వస్తాం. హల్లెలూయా. బ్రతికున్నామనుకోండి, ఎక్కడి నుంచి వెళ్తాం? నీ గురు స్తోత్రం. హల్లెలూయా. ముందే చచ్చిపోతే అక్కడి నుంచి వస్తాం, బ్రతికుంటే ఇక్కడ నుంచి వెళ్తాం. ఏదైనా మనం క్రీస్తులో ఉన్నాము. ఎంత సంతోషం! మన జీవము క్రీస్తులో ఉంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.